హాయ్ అండి, రొయ్యలతో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లి, క్యారెట్, ఆకుబుట్ట తరిగి పెట్టించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇవన్నీ ఒకవైపు రెడీ చేసుకున్నాక ఈ రొయ్యలు క్లీన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలండి. వేయించాక ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లి వేసుకుంటున్నామండి. వేసుకొని బాగా వేగాలండి. వేగాక అందులోని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి బాగా వేగాక రొయ్యలు వేసుకుంటాము. ఈ రొయ్యలు కూడా బాగా వేయించేస్తాము. వేయించి అందులోని ఆకుబుట్ట, క్యారెట్ వేసుకొని వేయించాక అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటామండి. మనం ఎంత ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంటామో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో కారం వేసుకోకూడదు, పచ్చిమిర్చే వేసుకోవాలి. కాసేపు ఒక 5 మినిట్స్ అండి అవి బాగా ఉడకాలి కదండి. క్యారెట్, ఆకుబుట్ట మూత పెట్టేసి ఉంచేస్తాము 5 మినిట్స్. అవి బాగా వేగిపోయి చూసారా ఎంత బాగా వేగాయి. ఇందులో నేను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేస్తానండి. ఇదిగండి ఈ మసాలా పౌడరే బిర్యానీకి కానీ ఫ్రైడ్ రైస్లకు కానీ ఈ పౌడరే వేసుకుంటాను. ఇప్పుడు ఈ రైస్ వేస్తున్నానండి. ఇదిగో చూసారా పొడి పొడిగా ముందుగా రైస్ తయారు చేసి ఉంచుకుంటాము కదండి. ఈ రైస్ ఇందులో వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గరం మసాలా పౌడర్ అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపాక ఇప్పుడు వేడివేడిగా రొయ్యలతో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటారు. మీరు కూడా తయారు చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.